మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఆటో యూనియన్ నేతలు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. జీవనోపాధి లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆటో డ్రైవర్ల బ్రతుకులు బజార్న పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది. అందులో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వాగ్దానం చేసింది. ఉచిత బస్సు వల్ల ఈరోజు మహిళలు ఆటోలు ఎక్కని కారణంగా, మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని బస్సులు ఎక్కని కారణంగా ఇలా ఆటో వల్ల ఆదాయం సుమారుగా 80% పడిపోయిందని చెప్పేసి అనేక సర్వేల్లో ఇలా వస్తూ ఉంది. అందుకని ఆటో డ్రైవర్లు భయపడిపోయి ఈఎంఐలు కట్టలేమని, రెంట్ కట్టలేమని, స్కూల్ ఫీజు కట్టలేమని, నిత్యావసర వస్తువులు కొనలేమని చెప్పేసి భయపడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకోవటం ప్రారంభమైంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా అనేక మంది మార్పు కోరుతూ ఏదో ఆశపడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇవాళ పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ఇవాళ పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్టీయూగా, అయ్యా ఇవాళ ఆటో యూనియన్లు కానీ మిగతా యూనియన్లు కానీ ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఆటో వల్ల కడుపు మండిపోతూ ఉంది. గతంలో ఇట్నే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇలా హైదరాబాదులో ఆటోలని తిరగమని చెప్పిండు, వాళ్లకు సబ్సిడీలు ఇప్పించిండు, వాళ్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిండు, అదే రకంగా రోడ్డు ట్యాక్సీలు రద్దు చేసిండ్రు, ప్రమాద బీమాదాలు కల్పించిండు. అన్నిటికన్నా ముఖ్యమైనది పోలీస్ హెరాస్మెంట్ని తగ్గించేసి వాళ్ళు కొంచెం బతకడానికి అనుకూలమైన దారి కనిపించారు. ఇలా 9 ఏళ్ళు హాయిగా బతికిర్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆటో వాళ్ళు ఇలా బజార్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత నెల రోజులుగా అనేకమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహాధర్నా కూడా ఎందుకు నిర్వహించామంటే, సోమాజిగూడలో సతీష్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ ఇలాంటి హత్యలు మరిన్ని జరగొద్దనే మా ఉద్దేశం. నిజామాబాద్లో ఒక ఆటో డ్రైవరు నదిలో దునికి చనిపోయాడు. అతనికి కూడా 30 ఏళ్ళ వయసే, ఇతనికి కూడా 30 ఏళ్ళ వయసే. ఇలాంటి జరగొద్దంటే మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యానికి మీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన పేదవాళ్ళు ఒక మనిషి కడుపు కాలిపోయి చనిపోయిందంటే ఈ ప్రపంచంలో మానవునికి ప్రాణం కంటే మించింది ఇంకేది ఉండదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా దాన్ని రాజకీయంగా చూసి తక్కువ చూపించడం నా ఆవేదన.